ఈవేళ పస్కా పశువుని మనము నిర్గమకాండము 12వ అధ్యాయములో దేవుడు చేసిన ఏర్పాటును బట్టి మరణం తప్పించటానికి ఆ రోజున ఇశ్రాయేలీయులను రక్షించటానికి ఆ రక్తమే సాధనంగా దేవుడు నియమిస్తే ఉపయోగిస్తే, ఈవేళ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు ఉత్తరము వ్రాస్తూ ఆ ఉత్తరములో తాను వ్రాస్తూ ఉన్నాడండి, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. అంటే యేసు ప్రభువారిని దేనికి పోల్చారమ్మా? పస్కా పశువు. అదే గొర్రె పిల్లకు పోల్చబడిన ఆ పస్కా పశువుగా లేక పస్కా గొర్రె పిల్లగా ఈ రోజున యేసు ప్రభువారు వధించబడ్డారు. ఆయన శిష్యులందరూ వధించబడ్డారు, అపోస్తలులు వధించబడ్డారు, అనేక మంది ఆది కాల క్రైస్తవ సంఘములో అనేక మంది వధించబడ్డారు. ఈ రోజు వరకు క్రైస్తవ సంఘానికి భూలోకంలో వధ కనిపిస్తుంది, శ్రమ కనిపిస్తుంది. అయినా కానీ జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏంటి అంటే, మనం చదువుకున్న ఇందాక వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, శ్రమ లేని విశ్వాసి ఈ రోజున యేసు ప్రభు రక్తములో కడగబడిన వారిగా ఉండలేరట. కనుక విశ్వాసి కూడా ఏముండాలంటే శ్రమ ఉండాలి. యేసు ప్రభు శ్రమ పడ్డాడు కనుక మనం శ్రమ పడాలని ఆ రోజున అపోస్తలులు అందరూ కూడా తమ సంఘాలకు నేర్పించారు. ఈ రోజున మనము కూడా సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, బాధలు లేకుండా ఉండాలి అని మనము అనుకోకూడదు. విశ్వాసులమైన మనము కూడా నేర్చుకోవలసింది ఏంటంటే, మనము కూడా శ్రమల మార్గము గుండా ప్రయాణము చేసే వారంగా ఉండాలి. ఇక్కడ శ్రమ పడితేనంట అక్కడ సుఖం దొరుకుద్ది. ఇక్కడ కష్టపడితే ప్రభువు కొరకు ప్రయాస పడితే ఇక్కడ మన ప్రయాస ఏం చేస్తాడంటే యేసు ప్రభు అరట మనకి విశ్రాంతిగా మారుస్తానన్నారు. ఇక్కడ ప్రయాసపడి, అందుకే భారం మోస్తున్న పాప భారములు, శిక్ష భారము, శాప భారము, ఈ భారాలన్నీ ఆయన మీద వేసుకోవడానికే మనకు లేకుండా చేసి అక్కడ విశ్రాంతి దయచేయడానికి యేసు ప్రభు అరట పస్కా పశువుగా చెప్పబడ్డారు. ఏమ్మా, ఈ రోజున మనం కూడా ఎలా మారిపోవాలమ్మా? క్రైస్తవులైన వారికి వధ కలుగుచున్నది అంటే శ్రమ కలుగుచున్నది ఈ చివరి దినాల్లో మరి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక యేసు ప్రభువారి కొరకు శ్రమైనా పర్వాలేదు, భారమైనా పర్వాలేదు, హింస అయినా పర్వాలేదు, ఉపద్రవమైనా పర్వాలేదు, వస్త్రహీనత అయినను మరి ఏది కూడా నా ప్రభు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదని అపోస్తలుడైన పౌలు గారు తన అనుభవాన్ని సంఘాలకు నేర్పించారు. దేవుని పిల్లలారా, యేసు ప్రభువుని నమ్ముకున్న వారము, యేసు ప్రభువుని వెంబడించిన వారం, యేసు ప్రభువును కలిగి ఉండాలని, యేసు ప్రభు వల్లే మార్చబడాలని, యేసు ప్రభువు సిద్ధపరిచే రాజ్యములో చేరాలని ఆశపడుతున్న మనము కూడా ఇలాంటి ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి.